అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమజిలో 2వ పదిలో శివళం అనేటువంటి 7వ తిరుమజిలో 7వ పాసురం. ఉళంకనిందిరుక్కుం ఉన్నయ్యే పిదత్తుం உனக்கன்றி எனக்கு அன்பு ஒன்னிழலால் வளங்கனி பொழில் சூழ் மாலிருஞ்சோலை மாயனே எண்ணுவாய் வெறுவும் களங்கனி முருகுல் காரிகை பெருது கவலையோட வலம் சேர்ந்திருந்தா இளங்கனியவளுக்கு என் நினைந்திருந்தாய் இடவெந்தை எந்தை பிரானே. ఉళంకనీరుందు ప్రతిపదార్థం. ముందు అవతారిక సేవించి అప్పుడు ప్రతిపదార్థం దగ్గరికి వెళ్దాం. உளங்கனிந்தித்யாதி உங்கள குலமரியாதைகளை பேணச் சொல்லி நீங்கள் பெண் பிள்ளையும் இரட்டி நிறுத்தினிகோளாகில் அவள் தானே ஆறீராளோ என்னை கேட்கிறது என்னென்னா అడిగట ఆయన. உங்கள் కులమర్యాదகளை పేణచ్ சொல்லி మీ కులమర్యాద ఇది అని ఆవిడికి తెలియజేసి நீங்கள் పెண் பிள்ளையும் ఇరట్టి ఆ అమ్మాయిని కొంచెం మార్చి నిరుత్తిగుణలాగిల్ ఆ అమ్మాయిని అలా కొంచెం మార్చినట్లయితే అవల్ తానే ఆరీరాడు ఆవిడ కూడా అర్థం చేసుకుంటుంది కదా. ఎన్నై కేట్కిరదు ఎన్నెన్నా ఇలా నన్ను అడగటం ఎందుకు, ఈవిడ విషయంలో నువ్వేం చేయదలుచుకున్నావని నన్ను అడిగే బదులు ఆవిడనే కొంచెం మనసు మార్చి మన కులమర్యాద ఇదమ్మా, ఆయనంతటా ఆయన వచ్చి రక్షించినప్పుడు రక్షింపబడాలి తప్ప మనం మన ప్రయత్నం చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని ఆవిడికి తెలియచేయచ్చు కదా. ఎన్నై కేట్కిరదు ఎన్నెన్నా నన్ను అడగటం ఎందుకు ఈ రీతిగా. అంగం చెయ్యవన్నాదపడిరే అవళ దశ ఎన్గిరాల్ అదిగో ఆవిడికి ఆ రీతిగా చెయ్యవన్నాదపడిరే ఆ రీతి దశ దాటిపోయిందయ్యా. అవళ దశ ఎన్గిరాలు అలా ఆ రీతిగా ఏదో అనునయించి చెప్పటము, మన కులం ఇలాంటిది మన వంశం ఇలాంటిది అని ఆవిడ బుద్ధి మార్చేటువంటి దశ ఎప్పుడో దాటిపోయిందయ్యా అనేటువంటిది సంగతి. பெண் பிள்ளையை நினைந்திருந்தாய் என்று நாங்கள் கணக்கமரு மாத்தம் சொல்ல நினைந்து உன்னை ஏத்தும் என்ன அமைந்திருக்கவும் இருக்கும் என்கையாரே வாய் விடமாட்டாதே திருவுள்ளம் கனிந்திருக்கும் என்று தாத்பரியம் விவக்ஷித்து அருளி செய்கிறார். பெண் பிள்ளையை నిனைந்திருந்தாய் ఎన్ను నాంగల్ కనక్క మరుమాత్తం సొల్లా. ఏమమ్మా ఏం భావిస్తున్నావు అని మేము అడిగితే ఆవిడ మరుమాత్తం సొల్లా తిరిగి సమాధానం చెప్పగా నిனைந்து உன்னை ஏத்தும் ఎన్ను అమైందిరుక్కవం నిனைந்து உன்னை ஏத்தும் అదో భావిస్తుంది, నిన్నే స్తోత్రం చేస్తుంది ఎన్ను అమైందిరుక్కవం ఇరుక్కుం ఎన్గయ్యార్ వాయ్ విడమాటాదే. వాయ్ అమ్మాయి తన మనసులో ఏమన్నదో బయటికి చెప్పకుండా తిరువుళ్ళం కనిందిరుక్కుం ఎన్నో తిరువుళ్ళం కనిందిరుక్కుం మనసులో చాలా వ్యధపడుతూ ఉన్నది అనేటువంటి దాన్ని తాత్పర్యం వివక్షిత్తు అరుడి చేగిరార్. ఉళ్ళమానమిత్యాది ఉళ్ళమానదు ఇంగనే పక్వమాయ్ అని ఇప్పుడు వ్యాఖ్యానంలోకి ముందు ప్రతిపదార్థం. ఉళంకనిందిరుక్కుం ఉన్నయ్యే పిదత్తుం ఉళం కనిందిరుక్కుం ఎడవెందై ఎందై పిరానే. తిరువిడవెందైలో వేంచేసి ఉన్నటువంటి మా తండ్రి అయిన ఉపకారకుడా. ఉళం అంటే హృదయం, కనిందు పక్వమై, ఇరుక్కుం ఉంటుంది. ఉన్నయ్యే పిదత్తుం నిన్నే పలవరిస్తూ ఉంటుంది. ఉనక్కంది ఉనక్కు అంది నీ విషయమందు తప్ప ఎనక్కు నా విషయమందు ఒన్విలాల్ అన్బు ప్రేమ ఒండ్రు లేచమన్ను ఇలల్ లేనిది ఆల్ అయ్యో వళం
సమృద్ధమైన కని పండ్లు గల పొజిల్ తోటలతోటి సూడు చుట్టువారు కొనబడినటువంటి మాలిరుంజోలై తిరుమాలిరుంజోలై అనేది పర్వతమందు వేయించేసి ఉన్నటువంటి మాయనే ఆశ్చర్యభూతుడా అని ఎండ్రు అని వాయువెరువు పలవరిస్తూ ఉంటుంది. కళంకని ఓక పండు వంటి మురువల్ మందహాసము గల కారికై సుందరియును పెరిదు మిక్కిలి కవలయ్యోడు మనో దుఃఖముతో కూడా అవలం శరీర వ్యధ చేరిందిరుందా చేరియున్న ఇళంకని చిన్న కన్యక అయినటువంటి వళంకని అంటేనేమో ఇక్కడ వళంకని రెండో లైన్లో వళంకని సీతాపిరాటట. ఇళంకని అంటేనేమో ఇదిగో పరకాల నాయకి చిన్న కన్యక ఎవளுకు ఈమెకు ఎన్నినైందిరుందాయ్ ఏమి తలచి ఉన్నావయ్యా ఈవిడ విషయంలో. తిరువిడ వెందేలో వేయించేసి ఉన్నవో స్వామి, ఈమె హృదయం పరిపక్వమై ఉంటుంది, నిన్నే పలవరిస్తూ ఉంటుంది. నీ విషయంలో తప్ప నా విషయంలో కూడా ప్రేమ లేదు. అయ్యో అయ్యో అంటూ సమృద్ధమైన ఫలాలు కలిగినటువంటి తిరుమాలిరుంజోలై వేయించేసి ఉన్న ఆశ్చర్యభూతుడా అని పలవరిస్తూ ఉంటుంది. ఓక పండులాగా భోగ్యమైనటువంటి మందహాసము కల సుందరి మిక్కిలి మనోవ్యధితో కూడా శరీర వ్యధ చేరి ఉన్న చిన్న కన్యక మా అమ్మాయి, ఈమె విషయంలో ఏమి తలంచావయ్యా స్వామి అని స్వామి సన్నిధిలో తల్లి తన కుమార్తె యొక్క అవస్థని విన్నవిస్తూ ఉన్నదట ఈ పాసురంలో. ఈవిడ విషయంలో ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అనేటువంటిది విషయం. ఉళంకనిందిరుక్కుం ఉన్నయ్యే పిదత్తుం అది ఒక విశేషణం. ఉళంకనిందిరుక్కుం ఉళ్ళమానదు ఇంగనే పక్వమాయ్ అగవాయిల్ ఓడుగిరదు వాయు విడమాట్టాదే ఇరుక్కుం ఉళ్ళమానదు ఇంగనే పక్వమాయ్. ఎలానంటే కొన్ని రకాల పండ్లు చూడండి, బయటికి పచ్చి కాయలాగా కనబడతాయి. కొన్ని రకాలు కాదు, కొన్నిసార్లు పండ్లు బయటికి పచ్చిగా కనబడినట్లుంటాయి, లోపల పక్వదశని పొంది చక్కగా అనుభవించడానికి సిద్ధంగా ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, కొన్ని మామిడి పళ్ళు కూడా అనుకోండి చెట్టు చాకులు అంటారు. మామూలు పండ్లలాగా అవి అంత పసుపచ్చ రంగులోకి రావు, చూడటానికి పైతే పచ్చపచ్చగా ఆకుపచ్చగా పసుపచ్చగా చుక్కలు చుక్కలుగా అలా ఉంటుంది తప్ప ఇది మామూలు మనం చూసేటువంటి ఇంతంతలా పసుపచ్చ పళ్ళ వలె అది అంత పచ్చదనం రాదు ఆ పండుకి. కానీ లోపలికి వస్తే బాగా రుచిగా భోగ్యంగా తినటానికి అనువుగా ఉన్నట్లుంటాయి. అలా మా అమ్మాయి మనస్సు కూడా ఉళ్ళమానదు ఇంగనే పక్వమాయ్ అగవాయిల్ ఓడుగిరదు వాయి విడమాట్టాదే ఇరుక్కుం. ఎలా ఉన్నది, పైకి చూడటానికి ఉళంకనిందిరుక్కుం, అది లోపల పక్వదశ, నీ విషయంలోనే ప్రీతి, నిన్ను పొందాలని కోరిక. కానీ అగవాయిల్ ఓడుగిరదు వాయి విడమాట్టాదే ఇరుక్కుం ఆ మనసులో ఉన్నటువంటి భావనని బయటికి మాత్రం చెప్పదు. అంటే ఎలా లోపల నిన్ను అనుభవించాలనేటువంటి అనుభవ దశ ఉన్నప్పటికీ కూడా దాన్ని బయటికి కనపడనివ్వదు. హృదయం పక్వమాగయ్యావదు ఎన్నెన్నిల్. అదో హృదయం పక్వమావటం అంటే ఏమిటండి, పక్వదశని పొందటము అంటే ఏమిటట అంటే పదమాన భుజిక్క కడవ అవన్ భుజిత్తల్ ఎల్లయ్యాగిల్ ఆశ్రయం ఎల్లయ్యా ఇరుక్కే. అదిగో హృదయం పక్వం అవ్వటము అంటే ఏమిటి, అనుభవించదగినటువంటి వాడు అనుభవించకుండా విడిచిపెడితే ఆశ్రయం ఎల్లయ్యా ఇరుక్కే. అసలు ఆవిడ ఆశ్రయించే ఆ హృదయానికి ఆశ్రయమైనటువంటి ఆ వ్యక్తే లేకుండా పోయే దశ వస్తుంది కదా, అది హృదయం పక్వ. ఇప్పుడు చూడండి కింద అరుంబదంలో ఉన్న చూడండి, ఉళ్ళమానది ఇత్యాది ఆశ్రయం రెండో లైన్లో ఆశ్రయం ఎల్లయ్యా ఇరుక్కయ్యా అన్నారు. ఏమిటండి ఆశ్రయమే లేకుండా పోతుంది అంటున్నారు కదా, అంటే ఏమిటి ఏ పదమానదు బుధియాద పోదు అజిందు పోమా పోలే ఈశ్వరన్ అనుభవియాద పోదు
అజియుంబడి ఇరుక్కొయ్యన్గై. అదిగో ఒక పండు, అది చక్కగా పక్వానికి వచ్చింది, అనుభవించి తినవలసినటువంటి సమయం, కానీ దాన్ని మనం తినలేదనుకోండి, 1-2 రోజులు ఉంటే ఏమైపోతుంది, అది కుళ్ళిపోయి పాడైపోతుంది, అనుభవానికి యోగ్యంగా కాకుండా పక్కన పడవేయాల్సి వస్తుంది కదా. అలాగ పశమానదు భుజ ఆశ్రయం ఎల్లయ్యా ఇరుక్కై అంటే ఏం చెప్పారు, భుజిక్కడవన్ భుజిత్తల్ ఎల్లయ్యాగిల్. అనుభవించవలసినటువంటి వాడు అనుభవించకపోతే ఆశ్రయం ఎల్లయ్యా ఇరుక్కై అంటే నశించిపోతుంది అని చెప్పడమే. అంటే ఆ పండనేటువంటి వాడిని భుజించకపోతే పాడైపోయినట్లుగా కదా. ఈశ్వరుడి చేత అనుభవించవలసిన సమయంలో అనుభవింపబడలేకపోతే అజియుంబడి ఇరుక్కయ్యన్గై ఇరుదాన్ ఎన్నదు ఉళంకని ఇరుందైతాన్ ఎన్నపడి. అంటే ఏమిటండి, ఉళంకనిందిరుక్కుం. ఉళం చక్కగా మనస్సు పరిపక్వ దశని కలిగి ఉన్నది కాబట్టి ఈ సమయంలో కనుక అనుభవించవలసినటువంటి పరమాత్మ అనుభవించకపోతే ఆ ఆత్మ నశించిపోతుంది అని ఉన్నయ్యే పిదత్తుం இதுதான் భావబంధత్తాలేయో ఎన్నిరుందాల్ ఇవల్వాయ్ విడుమళவும் తిరుత్తాయార్. ఇదిగో ఉన్నయ్యే పిదుత్తుం, నిన్నే జల్పిస్తూ ఉంటుంది. తాయారు అనుకున్నారట ఏమని, ఇది తాన్ భావబంధత్తాలేయో, ఇది ఆయన మీద ఉన్నటువంటి ప్రీతి అని ఆవిడ ఎన్నిరుందాల్ ఇవల్వాయ్ విడుమళவும் తిరుత్తాయార్. ఈ అమ్మాయి నోరు తెరిచి మాట్లాడే వరకు కూడా ఇలా ఇదంతా ఆయన మీద ఉన్నటువంటి ప్రీతి కాదల్ అని భావించాను. కానీ ఉమ్ముడయ పక్కలిலும் ஒரு அபிசந்தி இன்னிக்கே ஜாமதக்ஞஸ்ய ஜல்பதஹ என்గిరపడియే అడైవు కేడాగ చొల్లా నిన్నాల్. కానీ తర్వాత ఏమర్థమైంది, ఆవిడికి నీ మీద ఆవిడికి ప్రేమ ఉన్నది, మీకు ఆవిడ మీద ప్రేమ ఉన్నది అని ఆవిడ నోరు తెరవక ముందు ఇదిదాన్ భావబంధత్తాలేదు, ఆయన మీద ఈవిడికి ఈవిడ మీద ఆయనకి ఉన్నటువంటి భావబంధాన్ని బట్టి ఇలా ఉన్నదిలే, ఉన్నయ్యే పిలుస్తూ నిన్నే జల్పిస్తూ ఉంటుంది అని భావించాను అని ఎన్నిరుందా అని అనుకున్నది తల్లి. కానీ ఆవిడ నోరు తెరిచాక ఎవల్వాయ్ వినువళవం తిరుత్తాయార్, ఆవిడ నోరు మూసుకొని ఉన్నంతసేపు అలానే భావించింది. కానీ ఉమ్ముడయ పక్కలిலும் ஒரு అభిసంధి ఇన్నిక్కే, కానీ ఆవిడ మాట్లాడటం మొదలు పెట్టాక అర్థమైంది ఏమిటి, అది ఈవిడ ఒక్క వైపు నుంచే నీ విషయంలో ప్రేమ, నీకు ఆవిడ విషయంలో ప్రేమ లేదు అని తెలిసాక ఆవిడ ఎలాగా జామదగ్నస్య జల్పితః ఎన్గిరపడియే అడైవు కేడాగా చొల్లా నిన్నాడు. అదిగా అది ఆవిడ యొక్క ప్రీతి మాత్రమే, నీకు ఆవిడ విషయంలో అలాంటి ప్రీతి ఏమి లేదు అని తెలిసాక ఆవిడేం చేస్తుంది, పేదత్వం జామదగ్నస్య జల్పతః అని చెప్పినట్టుగా ఏమిటట ఈ వాక్యం, భీష్ముడు దుర్యోధనుడు అర్జునుడికి, భీష్మ పితామహుడు దుర్యోధనుడికి అర్జునుడికి ఇద్దరికి కలిపి చెప్పినటువంటి మాటట ఏమని, సర్వభూతాని భూతాత్మ మహాత్మా పురుషోత్తమ శృతం మేతాత రామస్య జామదగ్నస్య జల్పతః అని. జమదగ్ని మహర్షి యొక్క కుమారుడు పరశురాముడు. ఈ పరశురాముడట ఎప్పుడు ఇలా జల్పిస్తూ ఉండేవాడట ఏమని, సర్వభూతాని భూతాత్మ, పరమాత్మ ఈ భూతాలన్నింటికి ఆత్మగా ఉండేటువంటి వాడు అని, మహాత్ముడు అని, పురుషోత్తముడని, ఇలా శృతమ్మే తాత రామస్య, అలా పరశురాముడి గురించి నేను విన్నానయ్యా ఈ రీతిగా అని భీష్ముడు అర్జునుడితోటి దుర్యోధనుడితోటి చెప్పినట్లుగా, ఇదిగో ఇప్పటి వరకు ఉమ్ముడయ పక్కలిన్ ఒరు అభిసంధిన్నిక్కే జామదగ్నస్య జల్పతః ఎన్గిరపడి అడైవు కేడాగ చొల్లా నిన్నాల్. అలా ఆ పరశురాముడు ఎలాగైతే అడైవు కెడ ఒక క్రమము లేకుండా ఇలా జల్పిస్తూ ఉంటాడని నేను విన్నాను అని భీష్ముడు చెప్పినట్లుగా, ఇదిగో మా అమ్మాయి కూడా ఇలా అడైవు కెడ అది ఆ క్రమం లేకుండా పిదత్వం జల్పిస్తూ ఉంటుంది, అది నేను విన్నాను అంటోంది. ஒரு அபிசந்தி பூர்வகமாக வந்ததாகில் அடைவு பட்டிருக்குமிரே
అది ఒక భావబంధాన్ని పట్టి వచ్చినదైతే ఒక క్రమంలో ఉంటుంది. ఏమిటి ఆ భావబంధం? నీ విషయంలో ఆవిడికి ఎలా ప్రేమ ఉన్నదో అలానే ఆయన విషయంలో ఆవిడ విషయంలో కూడా నీకు అలా ప్రేమ ఉంటే ఆ క్రమాన్ని పట్టి వచ్చేదైతే ఒక అభిసంధిని పట్టి వచ్చినదైతే అడయు పట్టి రుక్కు మీదే ఒక క్రమంలో ఉంటుంది కదా. కానీ ఉనక్కు ఇత్యాది ఉనక్ ఉనక్కంది ఎనక్కు అన్బు ఒన్ను ఇలల్. నీ విషయంలో తప్ప ఎనక్కు ఎనక్కందు అన్బు ఇలల్, నా విషయంలో కొంచెం కూడా ప్రేమ లేదయ్యా. ఉనక్కిత్యాది నమ్మైயும் ఉరుకాల్ సొల్లాలో ఎన్నుం నసై అరుత్తాల్ அவனுக்கு ఆంబడి ఇవ్వల ఆక్కినార్ పక్కలిలేయాగల్. నమ్మయ్యం నన్ను కూడా ఒరుకాల్ సల్లాలు, ఆ పెదర్తి జల్పిస్తూ ఉండడం ఎప్పుడైనా నన్నైనా చెప్తుందేమో అని ఎన్నుం నసై అరుత్తాడు అనే ఆశ నాకు తొలగిపోయిందయ్యా. ఇదిగో కన్నందుకు ఎప్పుడైనా నన్ను కనిపించినటువంటి తల్లి ఈవిడే కదా అని ఎప్పుడైనా నన్ను భావిస్తుందేమో అని ఇంతకాలం ఆశపడ్డాను. ఆ నసై అరుత్తాల్, ఆ ఆశ కూడా తొలగిపోయిందయ్యా. ఏది ఆవిడ మాటలన్నీ ఇప్పుడు ఎవరి విషయంలో? అవనుక్కు ఆంబడి ఇవ్వడవు ఆక్కినార్ పక్కలిలేయాదల్, అదిగో ఆ తోడిమారు చెలికత్తెల విషయంలో. ఇదిగో ఈవిడికి ఆయన విషయం తెలియచేసి ఆయన విషయంలో ఇంత ప్రీతి కలిగేలాగా చేసినటువంటి వాళ్ళు ఆ చెలికత్తెలు కదా, తోజిమారు కదా. అవనుక్కు ఆంబడి ఇవ్వడవు ఆక్కినారు పక్కలిలే ఆదలు. ఏమని? ఉడం కనిందిరుక్కుం ఉన్నయ్యే పిదత్వం. ఈ స్థితి కలగటానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు? ఆ చెలికత్తెలు కదా. అందుకని అవన్ పక్కలిలే ఆదలిరే భావబంధం ఎవడుక్కు. ఇప్పుడు ఈ భావబంధం అంతా కూడా ఎవరి విషయంలో? ఆ చెలికత్తెల విషయంలో. అలా లోపల లోపల అభినివేశం కలిగి నిన్నే జల్పిస్తూ ఉండటానికి, నా విషయంలో ప్రేమ లేకపోవటానికి అదిగో కారణమైనటువంటి వాళ్ళెవరు? ఆ చెలికత్తెలు. అంచేత అవన్ పక్కలిలే ఆదల్, పక్కలిలే ఆదల్, అవన్ పక్కలిలే ఆదల్ ఆదలిరే భావబంధం ఎవడుక్కు అంటే అవన్ పక్కలిలే అంటే ఈ ప్రీతంతా నీ విషయంలో లేదా నీ మీద ఇంత ప్రేమ కలగటానికి ఉపకరించినటువంటి వాళ్ళు, నీ వైభవాన్ని తెలియచేసి ఆయనకి నీ దగ్గరికి చేర్చినటువంటి వాళ్ళు చెలికత్తెలు కదా. మీ విషయంలోనే ఆ భావబంధం ఆవిడికి. కన్న తల్లినైనటువంటి నా విషయంలో ఎన్పక్కల్ ఒన్ను అంగు ఏ కొంచెం ప్రేమ కూడా లేదు నా విషయంలో అని అవనుక్కు ఆంబడి అయిపోయింది. వళమిత్యాది వళంకనే பொழில் சூழ் மாலிருஞ்சோலை மாயனே என்னுவாய் வெறுவும் வளங்கனி பொழில் சூழ். ఇవ్వళవాన ప్రేమత్తుకు అవన్ కృషి పండిన పడియే సొల్లివాయి వెరుவும். అదిగో ఇవ్వళవాన ప్రేమ, ఇంత ప్రేమ ఆవిడికి కలగటానికి ఆయన చేసినటువంటి కృషిని చెప్పి వాయి వెరుவும் అలా జల్పిస్తూ ఉంటుందండి. అలా అదే విషయాన్ని మాట్లాడుతూ ఉంటుంది వాయి వెరువం. ఒక్క నిమిషం. పలవరిస్తూ ఉంటుంది. అదిగో ఇవ్వడగాన ప్రేమత్తుకు అవన్ కృషి పండిన పడియే చొల్లి వాయి వెరువం. అదిగో ఏం కృషి చేశాడండి ఈవిడ కోసం ఆయన? అదిగో ఆ తిరుమాలి రంజోలై పర్వతం, ఆ చుట్టూ అందమైనటువంటి తోటలు, ఆ పైన నూపురగంగా, ఆ నూపురగంగ తీర్థం అలా ప్రవహిస్తూ ఉండటం, ఆ తోటలు పచ్చదనంగా ఉండేలాగా నీటి సమృద్ధి, ఇవన్నీ ఆ తర్వాత సుందరబాహు పెరుమాళ్ళ వలె అక్కడ తిరుమాలి రంజోలైలో వేంచేసి ఉండటం, ఇవన్నీ కూడా ఈవిడని తన వైపు తిప్పుకోవటానికి ఆయన చేసినటువంటి కృషి. అదిగో అవనుకు ఇవ్వళవాన ప్రేమత్తుకు, ఇలా ఒక్క క్షణం కూడా ఆయనను విడిచిపెట్టి ఉండలేనటువంటి ఈ స్థితి కలగటానికి ఇవ్వళవాన ప్రేమత్తుకు అవన్ కృషి పండిన పడి చొల్లి వాయి వెరువం అలా జల్పిస్తూ ఉంటుంది అదే విషయాన్ని. ఎలా? పొలం కనిందిరుక్కుం ఉన్నయ్యే పెదత్వం అనేటువంటి స్థితి కలగటానికి కారణం ఎవరు? ఆయనే. ఆయన చేసినటువంటి కృషే అని
ఎలా సమృద్ధమాన ఫలంగళై ఉడైత్తాన పొజిలాలే సూజప్పట్ట తిరుమలయ్యిలే. సమృద్ధమైనటువంటి ఫలాలతోటి కూడుకున్నటువంటి పొజిల్ తోటలు అవన్నీ. అలాంటి తోటలతోటి చుట్టబడినటువంటి తిరుమలై తిరుమాలి రంజోలై పర్వతం. ஆரியர்கள் இழந்த லேச்ச பூமியில் உள்ளார்க்கு முகம் கொடுத்து நிற்கிற ఆశ్చర్య గుణ చేష్టితంగళై అనుసంధిస్తూ. ఆర్యరు విడిచిపెట్టినటువంటి మ్లేచ్ఛ భూమిలో ఉన్న వాళ్ళకు కూడా ఆ దర్శనమిస్తూ వేంచేసి ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన చేష్టితాలను అనుసంధానం చేసుకొని పిన్నై వాసనయ్యే ఉపాధ్యాయురాగా చొల్లుమరొజియా உணர்த்திவுடன் சொல்லுவது ஒரு வார்த்தை இல்லை. ఇదిగో తిరుమాలి రంజోలై మాయనే ఎన్ను వాయు వెరుவும். అదిగో ఎలా మాయనే ఆశ్చర్యకర చేసితాలు కలిగిన వాడా అని వాయు వెరుவும் అలా జల్పిస్తూ ఉంటుందని మా అమ్మాయి. ఎలా ఏమని జల్పిస్తూ ఏం చూస్తుంది, ఎలా ఈవిడని ఆయన తన విషయంలో ప్రీతి కలిగేలాగా చేయటానికి ఆయన ఏం చేశారంటే సమృద్ధమైన ఫలాలతోటి కూడినటువంటి తోటల చేత చుట్టబడిన ఆ తిరుమలలో ఆర్యుల చేత విడిచిపెట్టబడినటువంటి మ్లేచ్ఛ భూమిలో ఉన్న వాళ్ళకు కూడా దర్శనమిస్తూ ఉన్నటువంటి ఆశ్చర్యకర గుణాలని చేసితాలని అనుసంధానం చేసుకొని పిన్నై వాసనయ్యే ఆ వాసనే ఉపాధ్యాయరాగ చొల్లు మధుడియా. అదిగో ఆ వాసన ఏమిటా వాసన? ఆయననే అనుభవించాలి. అదిగో ఉళంకనిందిరుక్కుం ఉన్నయ్యే పెదత్తుం. అలాంటి వాసన అదే ఉపాధ్యాయరాగ చొల్లు మధుడియా. అదిగో మీరిప్పుడు ఆ పెరుమాళనే అనుభవిస్తూ ఉండాలి, ఆయన్ని పొందవలసినటువంటి వాళ్ళు అనేటువంటి ఆ వాసనలే ఉపాధ్యాయులయ్యి ఏంటి మీరు ఈ పని చెయ్యాలి అన్నట్లుగా ఆ వాసనలు. లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకి వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మలను బట్టి ఆ పూర్వజన్మలలో వీళ్ళు చేసినటువంటి కర్మలను బట్టి ఆ వాసనలు వీళ్ళకి ఉపాధ్యాయులుగా ఉంటాయట లోకంలో ఉన్న వాళ్ళకి. కానీ మరి పరకాల నాయకి లాంటి వాళ్ళకి ఏం వాసనలు ఉంటాయండి? అదిగో ఆయనతో కలవటము, ఆనందంగా ఉండటము, ఇప్పుడు ఎడబాయటము, ఆ ఎడబాటులో ఇది దుఃఖము, విశ్లేషణలో దుఃఖమే కదా. అలాగా ఇదిగో ఓళం కనిందిరుక్కుం. అదిగో లోపల పక్వదశ ఉన్నప్పటికీ కూడా మౌనంగా ఉన్న ఇలాంటి వాసనలు. అందుకనే పిన్నై వాసనయ్యే ఉపాధ్యాయరాగ చొల్లు మధుడియా ఉణర్తియుడన్ సొల్లువదు వార్త ఇల్లై. ఉణర్తి తెలివితో చెప్పేదేమీ లేదు. ఉణర్తి మయంగు మోహంతోటి చెప్పేటువంటి ఉణర్తియుడన్ సొల్లువదు వార్త ఇల్లే. తెలివితో చెప్పేటువంటి మాట ఏమీ లేదట. ఇదిగో అలా ఒక మాట మాట్లాడుతుంది, మళ్ళా తెలివి తప్పిపోతూ ఉంటుంది. అలా ఆ వాసనలే ఉపాధ్యాయులయ్యి ఆ మాటలు చెప్తూ ఉన్నది తప్ప తెలివితో చెప్పేటువంటి మాట ఒకటి కూడా లేదండి. వాయ్ వెరువుం విచింత్య వాచ బ్రువతీతిమేవా ముట్పడా విచింత్య వాచ బ్రువతీతిమేవా కిందిచ రామేతి తదా ఏవ బుద్ధ్యా విచింత్య వాచ బ్రువతీతమేవా అని ఆనాడు సీతాపిరాట్టి లంకా పట్టణంలో ఉన్న సమయంలో రామా రామా అని సదా ఏవ ఎల్లప్పుడూ కూడా బుద్ధ్యా విచింత్య మనస్సులో ఆలోచించి బ్రువతీతమేవా విచింత్య వాచ బ్రువతీతమేవా తమేవ బ్రువతి అబ్రువతి ఇవ అంటే ఆ రాముణ్ణే ఎప్పుడు పలుకుతున్నట్లుగా ఇదిగో మా అమ్మాయి కూడా ఆ వాసనలే ఉపాధ్యాయులై చెప్తోంది తప్ప ఉణర్తియుడన్ తెలివితో చెప్పేటువంటి మాట ఏమీ లేదు. వాయు వెరువు అని ముற்பడా అనుసంధియా పిన్నై అదుదానం మాట్లాడే వాసనయ్యాలే చిల సొల్లుం ఎత్తనై. మొదట అనుసంధానం చేసుకుంటుంది. అనుసంధానం చేసుకున్న తర్వాత ఏమవుతుంది? పెన్నై అదుదానం మాట్లాడే. ఇంకా ఆ తర్వాత ఈవిడేం మాట్లాడదు. ఆ అనుసంధానం అనేటువంటి వాసనతోటి చాలా సొల్లు ఎత్తనే ఏదో కొన్ని మాటలు చెప్తూ ఉంటుంది, అదే జల్పిస్తూ ఉంటుంది. పెదత్వం అన్నారు కదా, ఏదో మొదట అనుసంధానం చేసుకోవటం వరకే ఈవిడ పని. ఆ తర్వాత ఏం మాట్లాడుతూ ఉంటుందో ఏమిటో ఆ వాసనలే
ఆ అనుసంధానం చేసుకోవడం అనే వాసనలే ఇవన్నీ నడిపిస్తూ ఉంటాయి అని. కళంకని మురువల్ పెళ్ళాయ్. కళంకని మురువల్, కళం అనేటువంటి పండువలే ఉన్నటువంటి చిరునవ్వు ఆవిడది. ఎలా ఉంటుందట? బయటికి పచ్చగా పండులాగా ఉంటుందట, కానీ లోపల పక్వదశని ఉండదట. అంటే లోపల తెల్లబడిపోయి ఉంటుంది ఆ పండు. బయటికి చూడగానే చాలా బాగుందండి ఈ పండు అంటే, కానీ లోపల ఎలా ఉన్నట్లు? బయట చాలా బాగుందండి అని ప్రత్యేకం చెప్పామంటే లోపల బయట కనపడినంత అందంగా లేదండి, అంత భోగ్యంగా కూడా లేదు అన్నట్లు కదా. పిళ్ళాయ్ ఆరువాయ్ వెరువక్కడ వస్తాయి, ఆరు వాయ్ వెరువుగిరాల్. అది ఎవరు పడవలసినటువంటి అవస్థని ఆరువాయ్ వెరువుగిరాల్ ఆయన కదా. నీ విషయంలో వాయు వెరువక్కడ వస్తాయి. సీతా సీతా సీత అని ఆనాడు ఆయన కూడా సీతా ఇది చారుదతి ఎన్ను అవనరే వాయు వెరువాన్. ఆనాడు సీతాపిరాటి విషయంలో సీతా సీతా సీత అని అలాగా పలవరించినటువంటి వాడు ఆయనే కదా. ఎప్పుడు ఆ సీతాపిరాటి వియోగ దశలో ఉన్నప్పుడు ఆయన కదా. అలా కళంకని మురువల్ ఎన్ను అవనిరే వాయు వెరువాన్. ఎదురు తలయ్యే తోర్పిస్తోమా ఆరు వాయు వెరువక్కడ వస్తే. ఎవరు వాయు వెరువ నోరు ఇది వాయు వెరువక్కడ వస్తాయి, నోరు జల్పించేటట్లుగా సీతా సీత అని అన్నటువంటి ఆ రామచంద్రుడు. అలానే ఇక్కడ తిరువిడవెందైలో వేయించేసినటువంటి పెరుమాళ్ళు మాట్లాడాల్సినటువంటి మాటలని నువ్వు మాట్లాడుతూ ఉన్నావమ్మా. సీతా ఇది చారుదతి ఎన్ను అవనిరే వాయు వెరువాన్. అదేమిటి అంటే చెలికత్తి అన్నదనమాట. కళంగని మురువల్ పిళ్ళాయ్. ఇదిగో ఏమ్మా ఆరు వాయు వెరువు అక్కడ వస్తే ఆరు వాయు వెరువురా అంటే ఎవరు అనవలసినటువంటి మాటని ఎవరు జల్పిస్తూ ఉన్నారంటే చెలికత్తులాడు. ఈవిడ మాత్రం అలా ఉండకూడదా అంటే కాదు. మీకు తెలుసా రామాయణంలో ఎవరు వాయు వెరువు అని ఎవరు? ఆ రామయ్య. సీతా ఇది చారుదతి ఎన్ను అవనిరే వాయు వెరువాన్. సీతాయిని నోరు ఆరిపోయేటట్లుగా జల్పించినటువంటి వాడు ఆ రామచంద్రుడు కదా. ఎలా ఎదిర్తలయ్యే తోర్పిత్తోమాగ వేణుం ఎన్నిరుక్కిరా அவர்களாக இப்படி விலட்சணமாய் பக்குவமாய் தோத்தினது போலே ஆயிட்டு முன்பு இருப்பது. పిల్లలు ఫోన్ చేస్తున్నారు. అనుష దాంట్లో చెప్పింది. ఎదిరి తలై తోర్పిత్తోమాగ వేణుం. అలా కళంకని మురువల్. అలా బయటికి పండులాగా ఉండి లోపల పూర్తిగా పక్వానికి రాని పండు వలె ఉన్నటువంటి చిరునవ్వు అది. ఎలా అనట ఆ చిరునవ్వు ఎందుకు వస్తుందట? ఇదిగో సీతారాములు ఇద్దరు ఉన్నారనుకోండి, ఏదో ఆనాడు సీతమ్మ చేసినటువంటి ఒక చేష్టితం గుర్తొస్తుంది రామచంద్రుడికి. కానీ బయటికి ఆ చేష్టితం చెప్పకపోయినప్పటికీ ఆ సీతమ్మ యొక్క చేష్టితాన్ని తలుచుకోగానే ఏమవుతుంది? వెంటనే ముఖంలో ఒక చిరునవ్వు. ఆ రీతిగా ఎదిరి తలయ్యై తోర్పిత్తోమాగ వేణుం ఎన్నిరుక్కిరవர்களாக ఎన్నిరుక్కిరవர்கள் అగవా ఇప్పటి విలక్షణమాయ్. అదే ఎదురు వాళ్ళని ఓడించాలి అనేటువంటి భావన కలిగినప్పుడు ఆ మనసులో ఒక చిరునవ్వు ఏర్పడుతుంది కదా. అగవాయ్ ఇప్పటి విలక్షణమాయ్ పక్వమాయ్ తోత్తినదు పోలే ఆయిత్తు మురువల్ ఇరుప్పదు. అదిగో అది ఎలానంటే ఇద్దరు సీతారాములు ఇద్దరు సీతాపిరాటిని ఓడించాలి అనే భావన కలిగింది. ఆ భావనతోటి ఒక చిరునవ్వు. అది ఎలా ఉన్నదట? విలక్షణమాయ్ పక్వమాయ్ తోత్తినదు పోలే ఆయిత్తు మురువల్ ఇరుప్పదు. విలక్షణమైనటువంటి చిరునవ్వు, పక్వమైనటువంటి తోత్తినదు పోలే. అది ఎదుటి వాళ్ళు ఓడిపోయినట్టుగా కదా. మురువల్ ఇరుప్పదు చిన్న చిరునవ్వు. అది ఎలాగా ఎదుటి వాళ్ళతో ఏమి మాట్లాడకుండానే ఆ భావన కలగగానే వచ్చేటువంటి ఒక చిరునవ్వు. ఎలా అస్మిన్ ఇలా ఒకసారి ఒక సన్నివేశం జరిగింది. సీతారాములు ఇద్దరికీ కూడా ఏదో ఒక విషయంలో పోటీ. ఆ పోటీలో అదిగో సీతాపిరాటిని ఓడించాడు రామచంద్రుడు, లేదా రామచంద్రుడిని ఓడించింది సీతాపిరాటి.
అదిగో అప్పుడు చెప్తున్నాడు రామచంద్రుడు, అస్మిన్ మున్బుదామం பிராட்டியுமாய் ஜலக்கிரீடாதிகள் பண்ணி சரசமாக பரிமாறித்து ஓரிடத்திலே பிராட்டியை பிரிந்து தாம் இளைய பெருமாளுமாய் தேடிக் கொடுவாரா நிற்கச் செய்தே அவ்விடத்தை கண்டு இளைய பெருமாளை பார்த்து అరుడి చేయகிறாడు. అస్మిన్ ఇక్కడే ఈ ప్రాంతంలోనే రామచంద్రుడు చెప్తున్నట ఎవరితోటి, సీతాపిరాటిని ఎడబాసిన సమయం, ఆ గోదావరి తీరంలో సీతాపిరాటిని వెతికే సమయంలో లక్ష్మణ స్వామికి చెప్తున్నాడు రామచంద్రుడు ఈ విషయాన్ని. ఏమిటి, అస్మిన్ ఇక్కడే ఈ ప్రాంతంలోనే మున్బు తాము పిరాట్యుమాయ్ జల క్రీడాదిగల్ పన్ని, ఆ గోదావరి తీరంలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని చూపించి చెబుతున్నాడు. సరసమాగ పరిమారిత్తు, అదిగో ఇక్కడేనయ్యా లక్ష్మణ, పూర్వం నేను పిరాటి జలక్రీడలు చేసి చక్కగా ఆనందంగా కలిసి ఉన్నది. ఓరిడత్తిలే పిరాటి అయి పిరెందు, ఒకనొక సమయంలో పిరాటిని ఎడబాసి తాము ఇళయ్య పెరుమాళమాయ్ తేడుకొడు వారా నిற்கச் செய்தே, ఒకనొక సమయంలో పిరాటిని ఎడబాసి తాము ఇళయ్య పెరుమాళ్ళు కూడా తేడి వెతుకుతూ ఉన్న సమయంలో అవ్విడత్తై కండు, అదిగో పూర్వం నేను సీతాపిరాటి ఇక్కడేనయ్యా జలకాలాడి మేమిద్దరం క్రీడించుకున్నది అని ఇక్కడే అని చూపిస్తూ ఎవరితో చెప్తున్నాడు, ఏ సమయంలో చెప్తున్నాడు, సీతాపిరాటిని ఎడబాసి ఉన్నటువంటి రామచంద్రుడు లక్ష్మణ స్వామికి చూపిస్తున్నాడు ఆ ప్రదేశాన్ని. అవ్విడత్తై కండు ఇళయ్య పెరుమాళై పార్టు అరుడి చేగిరార్, ఆ ప్రదేశాన్ని చూపించి లక్ష్మణ స్వామితోటి చెప్తూ ఉన్నట్ట రామచంద్రుడు. అస్మిన్ ఇక్కడే இப்படி வெறுந்தரையா இருக்கிற இடத்திலே கான் అన్ను నాం ఎడుపెడుతదు అందు నాం ఎడుపు ఎడుతదు. ఇప్పుడు ఇక్కడ చూసావా, ఇదంతా ఖాళీగా కనబడుతోంది ఈ ప్రదేశం, ఈ ప్రదేశంలోనే కదా అందు నాం ఎడుపు ఎడుతదు, ఆమె నేను ఆ వేళ ఆ విహారం చేసింది, ఆ పోటీ పడి ఆడుకున్నది ఈ ప్రాంతమే కదా అని మయా సార్థం ప్రణయధారయిల్ తమ్మైతాం చాలమదిత్తిరే ఇరుప్పదు. ఇదిగో మయా సార్థం నాతోటి కలిసి ఆ సీతాపిరాటి పేరించినటువంటి చోటు ఇది, ఇద్దరం కలిసి పోటీ పడి ఆనందాన్ని అనుభవించేటువంటి స్థానం ఇది. ప్రళయధారయిల్, ప్రణయధార విషయంలోకి వస్తేనట, ప్రణయం విషయంలోకి రామచంద్రుడు చాలా మదిత్తిరే ఇరుప్పదు, చాలా గొప్పగా శృంగార రసాన్ని కలిగినటువంటి వాడట రామచంద్రుడు. నామం కూడా காணவந்த சோழரோபாதியாக கலக்க நிற்கும்படி அவள் உடைமையும் విదగ్ధమాగా పరిమారిన పడిயும் కాన్. నామం కూడా రామచంద్రుడు చెప్తున్నాడు, ప్రణయధారలో రామచంద్రుడు చాలా ఆధిక్యాన్ని కలిగినటువంటి వాడే అయినప్పటికీ నామం కూడా నేను కూడా, అంటే ఈ చరిత్ర అంతా కూడా రామచంద్రుడు లక్ష్మణ స్వామికి చూపిస్తున్నాడు. నామం కూడా కాణవంద సోజరోపాధి, అదిగో ఏదైనా ఒక మల్ల యుద్ధం జరుగుతోంది అనుకోండి, మల్ల యుద్ధం జరుగుతుంటే చుట్టూ చూడటానికి ఎవరో దాన్ని వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ వచ్చి చూస్తూ ఉంటారు కదా నిలబడి, వాళ్ళు చూడటం వరకు మాత్రమే, కానీ ఆ మల్ల యుద్ధంలో వీళ్ళు ప్రవేశించడానికి ఏం అవకాశం ఉండదు. ఆ రీతిగా కాణవంద సోజరోపాధి ఆగా కడక్క నిక్కుబడి నేను సీతాపిరాటి ఇద్దరం విளையாటం ఆ విహారంలో కడక్క నిక్కుబడి అవలుడయ అలవుడైమయ్యం, అదిగో కడక్క నిక్కుబడి ఆమె నన్ను అనుభవించినటువంటి ప్రకారం, నా ప్రమేయం ఏం లేకుండా నేను అలా మౌనంగా, అదిగో మల్ల యుద్ధాన్ని చూడటానికి వచ్చినటువంటి పౌరులు మల్ల యుద్ధంతో సంబంధం లేకుండా దూరంగా నిలబడి చూసినట్లుగా నేను కూడా ఆ సీతాపిరాటి నన్ను అనుభవించేటువంటి విధానాన్ని విదగ్ధమాగ పరిమారిన పడియుంకా, ఆశ్చర్యంతో చూసి ఆవిడతోటి కలిసినటువంటి స్థితి కదా అని. ఉదారశీల, ఎంత ఉదార స్వభావం ఆవిడది. పలై వీటిల్ ఇరుందనాల్ మామనార్ మామియార్కు కూసిప్పడి విడువారోపాది అలవుపడ ఆయిత్తు భోగం చెల్లువదు. అదిగో ఉదారశీల, అంతఃపురంలో ఉన్నంత కాలము కూడా ఆవిడ భోగాలు ఒక పరిమితం మాత్రమే. ఎంచేత పడై వీటిల్ ఇరుందనార్, అంతఃపురంలో ఉన్న రోజుల్లో మామనార్ మామియారు
మామియార్కు పూసిప్పడి విడువారోపాది. అదిగో మామగారికి అత్తగారికి படை வீட்டில் இருந்தனால் மாமனார் மாமியார்க்கு பூசிப்படி విడువారోపాది. అలవుపడ భోగం చెందువదు. అంతఃపురంలో ఉన్నంత కాలము కూడా అత్తగారు మామగారు అందరూ ఉంటే యథేచ్ఛగా సంచరించడానికి ఎక్కడ వీలవుతుంది కనుక అందుకని అడవు పడ ఆయిత్తు భోగం చెల్లువదు. ఒక హద్దు వరకు మాత్రమే అక్కడ ఉండేటువంటి ఆనందం. కానీ ఇప్పుడు అవ్వళవన్నికే ఏకాంత స్థలమాగ ఇయ్యాలే తన్నై ముచ్చుట్టాగ సర్వస్వదానం పండికొండు ఇరుందాలాయిత్తు. అలా కాకుండా ఇక్కడ ఏకాంత స్థలం కావటం చేత తనని నాకు పరిపూర్ణంగా సర్వస్వదానం చేసుకుంటోంది కదా సీతాపిరాట్టి అని శిలాతలే పూర్వం అని అప్పుడు జరిగినటువంటి సన్నివేశాన్ని ఇద్దరు ఒక పోటీ పెట్టుకున్నారట సీతారాములు ఇద్దరు. శిలాతలే పూర్వం జలక్రీడై పన్నుగిరదు ఓరిడత్తిలే శిలాతలమాయ్ ఇళైత్తవిడత్తిలే అదిలే ఏరువదాగా పెరుమాల్ ముక్కోలిక్కని సిక్క ప్రేక్షితజ్ఞాస్తు கோசலாக என்கிற அதிலேயும் ஒரு சம்பந்தம் உண்டிரே எவளுக்கு அத்தை இவருடைய இங்கிதாதிகளை கொண்டு அறிந்து எவரை இழைப்பிக்க வேணும் என்று பார்த்து அத்தை இவருடைய பெருமாள் ஏறுவதாக கணிசித்த துறையை అడైత్తు కొండు ఇరుందాల్. ఏదో ఇద్దరు సీతారాములిద్దరు ఒక పోటీ. లక్ష్మణ స్వామి మీడియేటర్, న్యాయం చెప్పవలసినటువంటి వాడు. ఏమిటట, జలక్రీడ జరిగేటువంటి ఒక సమయం. ఆ గోదావరి నది ఇద్దరు ఏమి పెట్టుకున్న శిలాతలమాయ్ ఇళైత్త వెడత్తిలే అదిలే ఏరువదాగా పెరుమాల్. అది ఏమిటి, ఈ గట్టు నుంచి ఆ గట్టు వరకు నడిచి వెళ్ళాలి, ఆ గట్టు తాకి మళ్ళా ఈ గట్టుకు రావాలి, ఇక్కడ ఈ గట్టును తాకాలి. అది వాళ్ళిద్దరికి పోటీ. ఎవరు ముందు అలిసిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. అది ఆ సమయంలో ఏమిటి, మొదటిసారి పురుషోత్తముడు కదా, అయినా పురుషుడు కదా రామచంద్రుడు ఏం చేశాట, గబ వెళ్ళిపోయాట ఆ గట్టుకి. ఆ గట్టుకు వెళ్ళిపోయి ఆ గట్టును తాకాడు, ఎక్కాడు, మళ్ళా దిగాడు, వచ్చాడు, ఈ గట్టుకు వస్తూ ఉన్నాడు. అప్పుడు సీతాపిరాటిని చూశాట. ఏమిటి, సీతాపిరాటి సుకుమారి కదా ఆవిడ, ఎండకన్నెరుగునటువంటి సుకుమారి కావటంతో అయ్యో ఈవిడలా సీత ఓడిపోయేలా ఉన్నదే అని పత్నికు తోర్పాన్ పరమ రసికనని పాపం భార్యని గెలిపింప చెయ్యాలనుకుంటాట భర్త. పరమ రసికుడైనటువంటి భర్త అయితే పత్నికు తోర్పిస్తాను, పత్ని చేతిలో ఓడిపోవడం అనేటువంటి రసికుడి యొక్క భర్త లక్షణం కనుక ఏదైనా చేయించామంటే ఎవరి దగ్గర చేయించాలి, బయట వాళ్ళ దగ్గర చేయమే తప్ప భార్య విషయంలో జయాపజయాలు ఏమున్నాయి అనుకున్నట్ట. రామచంద్రుడు ఏం చేశాడు, మెల్లగా నడవటం మొదలుపెట్టాడు. అది చూసిందట సీతాపిరాటి. ఓహో, ఈయన నా విషయంలో ఇలా ఆట పట్టించాలనుకుంటున్నాళ్ళ ఉంది అనుకున్నదట. ప్రేక్షితజ్ఞాస్తు కోసలాహ ఎంగిర అదిలేయం ஒரு సంబంధం ఉండిరే ఎవడుకు. ప్రేక్షితజ్ఞాస్తు కోసలాహ, కోసల దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళయ్యా అంటే ఇలా చూడగానే వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి భావాలని గ్రహించగలిగేటువంటి వాళ్ళు. రామచంద్రుడి యొక్క తిరుముఖ మండలాన్ని చూసినటువంటి సీతాపిరాటికి రామచంద్రుడు తనని ఆట పట్టించాలనుకున్నట్లుగా అర్థమైంది. ఏమంటే అయితే ఈవిడ కోసలగ్నురాలు కాదు కదండి, మిథిలానగరం వీళ్ళతో సంబంధం కలిగింది కదండి ఈవిడకు కూడా. అంచేత అత్తై ఇవరుడయ ఇంగితాదిగలై కొండు అరిందు ఎవరై ఇళైప్పిక్క వేణుం ఎన్ను పార్తు. ఆయన్ని శ్రమ పెట్టాలి అనుకున్నదట సీతాపిరాటి. పెరుమాల్ ఏరువదాగా కనిసిత్తత్వరయ్యై అడైత్తు. పెరుమాళ్ రామచంద్రుడు ఏ రేవుని ఎక్కాలనుకుంటాడో ఆ రేవు దగ్గరికి వెళ్ళి అడైత్తు కొండిరుందా. ఏదో రామచంద్రుడికి చిక్కకుండా ఆయన ఇటువైపు వస్తే ఆవిడ ముందే వెళ్ళి వెక్కడమో, లేదా అటువైపు వస్తే అక్కడ వెక్కడమో, ఏదో అక్కడ మొత్తం మీద సీతాపిరాటి ఉపోపవిష్ట, ఇక్కడికి వస్తే ఇక్కడ కూర్చొని, అక్కడికి వస్తే అక్కడ కూర్చొని అలా కనపడేది. అప్పడియా ఇరుక్కు మీరే ఎంగుం. ఆ రీతిగా సీతాపిరాటి తోటి ఓడిపోయాట ఎవరు, రామచంద్రుడు. ఓడిపోయినప్పుడు
కాంతస్మిత. అప్పుడు సీతాపిరాటి యొక్క తిరుముఖ మండలంలో ఒక చిరునవ్వు ఏమని, వెరుంపురత్తిలేతానే துவக்கவல்வளோ முருவலை சேர்த்தா போலே ஆயித்து முகந்தான் இருப்பது. వెరుంపురత్తిలే తానే తువక్కవల్లవల్. ఇదిగో ఉట్టిన ఏ చిరునవ్వు లేకుండానే ఆ తిరుముఖ మండలం చూస్తేనే ఆయన్ని వ్యామోహ పెట్టేలాగా చేసేటువంటి తిరుముఖ మండలం ఆవిడది. మురువలై చేత్తా పోలే ఆయిత్తు ముఖంతాన్ ఇరుప్పదు. అలాంటి ఒట్టి ముఖంతోనే ఆయన్ని ఓడింప చేయగలిగినటువంటి, ఆ పరవశింప చేయగలిగినటువంటి ఆవిడ చిరునవ్వుతో చేరిస్తే ఎలా ఉంటుంది ఆ తిరుముఖ మండలం అని. అదుక్కు మేలే అప్పోదు పెరంద వెత్తియాలే జాతహాసయ్యానాలాయిత్తు. అదిగో అప్పుడే జయించింది కదా రామచంద్రుడిని. ఆ పోటీ అయితే నా పూర్తిగా అర్థం కాదు. మొత్తానికి సీతాపిరాటి జయించింది ఆ పోటీలో. ఆ జయించాను అనేటువంటి ఒక నవ్వు ఉంటుంది కదా, జాతహాసయ్యానాలాయిత్తు. అది చిరు నవ్వు కలిగింది సీతాపిరాటిలో. తవాం ఆహా ఇదుక్కు మున్బు தொடங்கினவத்தில் தலை கட்டாదే మీడుం అదెల్లయ్యిరే పెరుమాళ్. త్వాం ఆహా, ఏం చెప్పింది లక్ష్మణ? నీతో చెప్పింది కదా సీతాపిరాటి ఈ రీతిగా. అలా నా విషయంలో గెలిచాననే చిరునవ్వుతో ఉన్నప్పటికీ త్వాం ఆహా, నీతో ఏం చెప్పింది లక్ష్మణ సీతాపిరాటి? ఇదుక్కు మున్బు தொடங்கினவத்தில் తலை కట్టాదే మీడుమదెల్లయ్యిరే పెరుమాళ్. లక్ష్మణ, ఇంతకు ముందు ఏ కార్యాన్నైనా ఆరంభిస్తే మీ అన్నగారైనటువంటి రామచంద్రుడు ఓడిపోయిందే లేదు కదా. మీడు మదెల్లయ్యిరే, వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు కదా. ఇది ఒన్నుం తలై కట్ట పెద్దదెల్లై. ఈ ఒక్క విషయంలోనే కదా ఇలా ముగించలేకపోయాడు. అత్తాలే లజ్జిత్తు కవిస్తూ తలయిత్తారు పెరుమాళ్. అదిగో అందుచేతనే, ఎంచేత అన్ని విద్యలు నేర్పించాడట గాని వశిష్ఠ మహర్షి ఇలా నీళ్లలో దిగి ఈ తిరగటము, ఈత కొట్టడాలు ఇలాంటివి నేర్పించలేదట వశిష్ఠ మహర్షి. అందువల్ల ఇందులో ఓడిపోయి ఉంటాడు మీ అన్న అని. ఎలా అత్తాలే లజ్జిత్తు కవిస్తల ఇట్టారు పెరుమాళ్. అందుకని అలా ఓడిపోయాడు కదా అని సిగ్గుతోటి తల వంచుకొని నిలబడ్డాడు కదా రామచంద్రుడు. పురుషోత్తముడు ఆయన. అలాంటి ఆయన అలా సిగ్గుతోటి తల వంచుకొని ఉంటే ఏం బాగుంటుందయ్యా అన్నట్లుగా మాట్లాడుతూ, பெருமாள் அவரை விடா இவரை போரப்பொழிய சொல்லிக் கொண்டாடும் இளைய பெருமாள். அவரை விடா இவரை పోరప్పొలియ சொல்லிக் கொண்டாடும். ఒక్క నిమిషం అండి. పోరప్పొలియ అంటే ఎవరై, వీళ్ళని పోరప్పొలి మిగమం పూర్ణమాగా. అదే அவரை விடா இவரை போரப்பொலிய சொல்லிக் கொண்டாடும் இளைய பெருமாள். అదే అది ఇది పెడితే చొల్లి కొండాడు ఎళయ్య పెరుమాళ్. ఇదిగో మా అన్నగారు ఇలా ఉన్నారని ఏమన్నా కొనియాడేమో. ముఖత్తై பார்த்தால் பாரீரோ தம்பியான் நீங்கள் நினைத்ததெல்லாம் తలై కట్టి నిగొడిరే. మీరు ఎలాంటి వాళ్ళు? పారీరో తంబియార్, చూడండి ఓ తమ్ముడు గారు. ఎవరికి? రామచంద్రుడికి తమ్ముడైనా పెరుమాళ్ ముఖత్తై பார்த்தால் కాదు, சொல்லிக் கொண்டாடும் இளைய பெருமாள். பெருமாள் முகத்தை பார்த்தால் பாரீரோ தம்பியார் நீங்கள் நினைத்ததெல்லாம் தலை கட்டி நிகோளிரே. நீங்கள் வல்ல ஒலியா ஆண் పిల్లైகள் నాంగల్ పెన్ పెండ్లుగల్. సీతాపిరాటి చెబుతోంది లక్ష్మణ స్వామి తోటి, మీరు భావించిన కార్యాలన్నీ చక్కగా పూర్తి చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు. మీరు వల్లవలి ఆణ్ పిల్లైகள், మంచి బలం కలిగినటువంటి వీర సింహాల్ లాంటి వాళ్ళు వీళ్ళు. మీరు నాంగల్, నేను పెండుగల్, ఒక స్త్రీని నేను. నేంగల్ వేట్టైక్కుం వినైక్కుం పోయి వ్యాపరిక్కుం అవరగల్, మీరు వేటకెళ్ళి అదిగో అంతా వేటాడి వచ్చేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. నాంగల్ వీడు విట్టు పురప్పట్టు అరియోం, నేను ఎప్పుడు అంతఃపురాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చిందే తెలియదు నాకు. ఉంగళుక్కు నేనైతే వగైగలెల్లాం తలై కట్టలామిరే. అలాంటి మీకు అన్నీ తెలిసినటువంటి వాళ్ళు, బలం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి మీకు ఏది భావిస్తే అది చేయగలిగేటువంటి స్థితి మీకుంటుంది.
ఉంగల్ తమయ్యనార్ వెన్నానిరే. ఇదిగో మీ అన్నగారు గెలిచారయ్యా, ఎన్ను బహుముఖమాగ కొండు ఇవ్వార్తై అరుడిచ్చేదాళాయిట్టు. అదిగో ఏదో అలా పరిహాసంగా నేను మాట్లాడేనే కానీ వాస్తవానికి మీ అన్నగారే గెలిచారయ్యా అని ఆనాడు చిరునవ్వుతోటి సీతాపిరాటి అనేక రీతులుగా కొనియాడింది కదా లక్ష్మణ అని. అలా ఆ రీతిగా ఎవరు ఆవిడ యొక్క చిరునవ్వు చూసి ఆయన కొనియాడాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఆయన యొక్క ఇదిగో ఏది ఇక్కడ ఎదురు తలయ్యే తోర్పిత్వమా విచిన్ ఏది కళంకని మురువల్ కారిగై, కళంకని మురువల్. అలా ఆవిడ యొక్క ఇదిగో మా అమ్మాయి యొక్క తిరుముఖ మండలంలో చిరునవ్వుని ఆయన ఎదురు చూడాలి. ఆనాడు రామచంద్రుడే కదా ఆయన సీతాపిరాటి యొక్క తిరుముఖ మండలంలో చిరునవ్వు చూడటం కోసం తాను ఓడిపోయినటువంటి వాడు. అలాంటిది ఆ స్థితి పోయి మా అమ్మాయికి ఈ స్థితి వచ్చిందయ్యా. కారిగై, మా అమ్మాయి ఎవరు, నిరుపాధిక, ஸ்ரீத்வம் உடையவள் பெரிதித்யாதி கவலையும் அவலமும் ஆகிறது. మానసమాయం శారీరమాయం వరుం వ్యధై. కవలై అంటేనేమో మానస వ్యాధి, మానస వ్యధ. ఇది అవలం అంటేనేమో శారీరక వ్యధ. కవలై ఆగిరదు నెంజల్ తడుమాస్తం. కవలై అంటేనేమో కలత పడటం, మనసుకు కలిగేటువంటి కలత. అవలం ఆగిరదు ఒడివైపేనామే, శరీరానికి వచ్చేటువంటి కలత అని. ఇళంకని నీరు విల్లై మూరిత్తు చెందు కైపిడెత్త శ్రీ జనకరాజన్ తిరుమగళిலும் ఇళయ్యల్ ఇవల్. మీరు ఆ శివధనుస్సును విరిచి సీతాపిరాటిని చేపట్టారు కదా, ఆ జనకరాజు యొక్క తిరుమగళ్ ఆ సీతాపిరాటి కంటే కూడా ఇళయ్యల్ ఇవల్ చాలా చిన్నదండి మా అమ్మాయి. సీతాపిరాటికి ఎంత 32 సంవత్సరాల వయసు, కానీ మా అమ్మాయి చాలా చిన్న పిల్ల. మున్బే సంశ్లేషం ప్రవృత్తమాగిలన్నో ఇప్పటి కైపిడిక్కైకాగా ప్రవృత్తమాగిలన్నో ఇప్పటి పడక్కడవదు ఎన్నిల్. ఏమిటి ఇప్పటి పరువం, ఇప్పటి పరువం ఇళయ్యలాగిల్. ఇలా చిన్నపిల్ల అయితే మున్బే సంశ్లేషం ప్రవృత్తమాగిలందో అంటే పూర్వమే వచ్చి కలిసి ఉంటే కదా. ఇప్పటి పడక్కడవదు ఎన్నిల్, చిన్నపిల్లైనా కానీ పూర్వం వచ్చి కలిసి ఉంటాడు ఆయన, అందుకనే ఇలాంటి పాటు పడుతోంది. ఇయక్కయ్యలే అవన్ కలందు వైక్కుమే అత్తై తాయార్ అరియాలే. ఇయక్కైలే వాళ్ళిద్దరు ఉన్న సమయంలో ఇది ఆయన వచ్చి కలిసి ఉంటాడు. అత్తై తాయార్ అరియాలే, అది తాయార్లకు తెలియదు ఆ విషయము. ఎన్ ఇత్యాది, అదిగో ఎన్నినైందిరుందాయ్ అనేదానికి ఎన్ ఇత్యాది. శ్రీ జనకరాజన్ తిరుమగళై கைப்பிடிக்கைக்காக ஸ்ரீ மிதிலையில் புறச்சோலையிலே விட்டு கொடு இருந்தா போலே. இவளை பெருக்கைக்காக திருவிடவெந்தையிலே விட்டு கொடு இருக்கிற நீர். ఇవల్ ఇరయాట్టத்தில் ఎన్నినైందిరుందీర్. ఏమయ్యా జనకరాజన్ తిరుమగళై, అయ్యో లగినే వదిలేశాను నేను. బొమ్మై పిరిందాల్ అవళై పోలే సమాద్వాదశ తత్రాహం ఎన్ను ఆశై ఇట్టు ధరిక్క వల్లవల్ అన్ను. ఇదిగో ఉమ్మై పిరిందాల్, నిన్ను ఎడబాస్తే అంటే జనకరాజన్ తిరుమగళ కంటే మా అమ్మాయి చాలా చిన్నపిల్ల. నిన్ను ఎడబాస్తే కనుక ఆవిడ వలె సమాద్వాదశ తత్రాహం ఎన్ను ఆశై ఇట్టు ధరిక్క వల్లవల్ అన్ను. ఆనాడు అశోకవనంలో ఆవిడలా ధరించి ఉండగలిగింది అంటే అయోధ్యలో ఉన్నప్పుడు సమాద్వాదశ సత్రాహం అన్నట్టుగా భుంక్వాన్ భోగాన్ అని 12 సంవత్సరాల పాటు అనేక భోగాలని అనుభవించింది సీతాపిరాటి. అంతేకాదు వనవాసానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయనతో కలిసి ఉండి చివరగా 10 మాసాల కాలం తప్ప ఆయనతో ఆనందాన్ని అనుభవించినటువంటి ఆవిడే కదా. కాబట్టి ఆ సీతాపిరాటి ధరించి ఉండగలిగింది అంటే అంతకాలము తాను అనుభవించినటువంటి అనుభవాలని స్మరించుకుంటూ సీతాపిరాటి ధరించి ఉండగలిగిందయ్యా. కానీ ఆశై ఇట్టు ధరిక్క వల్లవలన్ను,
అలా అలా ఆశపడుతూ ధరించి ఉండగలిగే శక్తి మా అమ్మాయికి లేదు. ఎందుకని ఇప్పటి పరువం ఇళయలాగిల్ మున్బే సంశేషం ప్రవృత్తమాగిలన్ను ఇప్పటి పడక్కడవదు ఎన్నిల్. ఇలా ఈవిడ పరువం ఇళయ్యాలాగిల్, ఇంత చిన్న పిల్ల అయినప్పటికీ పూర్వం ఆవిడతోటి సంశేష కలిగి ఉంటుంది, అందుకనే ఇలా ఈ రీతిగా పాటలు పడుతోంది అని అంటే, ఇయర్కయ్యిలే అవన్ కలందు వైక్కుమే అత్తై తాయా అరియాడే. ఏదో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు సమయంలో ఆవిడ వచ్చి కలిసి ఉంటాడు, దాన్ని అయితే తాయారికి తెలియదేమోనండి అని ఈవిడ విషయంలో, ఇలాంటి ఈవిడ విషయంలో నువ్వేమనుకుంటున్నావయ్యా? శ్రీ జనకరాజన్ తిరుమగలై కైపిడిక్కైకాగా, ఆ సీతాపిరాటిని వివాహం చేసుకోవటం కోసమని శ్రీ మిథిలయ్యిల్ పురచ్చోలయ్యిలే విట్టు కొడుందిరుందా పోలే, ఆ మిథిలా నగరపు బయట తోటలలో విడిది చేసి ఉన్నట్లుగా ఇవళై పెరుక్కైకాగా ఈవిడని పొందటం కోసమని తిరువిడ వెందయ్యిలే విట్టు కొండిరుక్కిరా నీర్ ఇవల్ ఇళయాట్టத்தில் ఎన్నినైందిరుందీరు. ఈవిడని పొందడం కోసమని నువ్వు కూడా ఆ తిరువిడ వెందయ్యలో వేం చేసి ఉన్నావు కదా, విట్టు కొడిరుక్కిరా, ఇదిగో విడిది చేసి ఉన్నటువంటి నీరు ఇవల్ ఇళయాట్టத்தில் ఎన్నినైందిరుందీర్, ఈవిడ విషయంలో మీరేం భావిస్తున్నారు అని అదిగో తల్లి గారి భావన. ఏమిటట? ఇదిగో ఉళంకనిందిరుక్కుం ఉన్నయ్యే పెరత్యం, లోపల పక్వదశ నిన్ను అనుభవిస్తూ ఉంటుంది, కానీ బయటికి ఏం తెలియనివ్వదు, నోరు విప్పి మాట్లాడదు. ఒకవేళ నోరు విప్పి మాట్లాడితే నీ విషయంలో ప్రేమేమో అనుకుంటే క్రమంగా మాట్లాడాలి కదా. అలైవు కెడ ఒక పెదత్వం జల్పిస్తూ ఉంటుంది. ఉనక్కు అంది ఎనక్కు అన్బు ఒన్ను ఇళల్, నీ విషయంలో ప్రీతి తప్ప నా విషయంలో కొంచెం కూడా ప్రీతి లేదయ్యా. అయ్యో అని వళంకని పొజిల్ సూడు మాలిరుంజోలై మాయనే ఎన్నువాయ్ వెరుం. ఇలాంటి స్థితి ఎవరికి కలగటానికి కృషి చేసినటువంటి వాడు ఆ తిరుమాలిరంజోలైలో వేయించేసి ఉన్నటువంటి సుందరబాహు పెరుమాళు కనుక ఆయన్ని మాయనే ఎన్ను మాయనే అని వాయు వెరువం, అదిగో అలా జల్పిస్తూ ఉంటుంది. కళంగని మురుగులు కారిగై పెరుదు కవలయోడు అవలం సేరిందురుంద ఇళంకని. కళంగని మురుగులు, అదిగో బయటికి పచ్చగా కనబడుతుంది ఆ పండు, కానీ లోపల తెల్లబారిపోయి ఉంటుంది. అంటే బయట ఉన్నటువంటి పచ్చదనం లోపల స్థితి లేదు, ఆనందం. అలాగే మురుగల్, కళంకని మురుగల్, అలాంటి చిరునవ్వు కారిగై, మా అమ్మాయి చాలా ప్రీతి కలిగినటువంటి ఆవిడ, పెరుదు కవలయ్యోడు అడలం చేరుందిరిందా, పెద్ద మానసిక ఇది అలా మానసికంగా ఎలా ఎలా ఉన్నది మా అమ్మాయి. నేను జిల్తాడు మా తిట్టు కవలయ్య అంటే మనస్సు కలతబారటం కదా, అలాంటి కలతబారి ఉండటంతో వలం చేరిందిరింద ఇళంకని, అలాంటి లేత పండులాంటి అమ్మాయి మా అమ్మాయి. ఎన్నినైందిరుందా ఇడవిడవెందై ఎడవెందై ఎందై పిరానే. అలాంటి మా అమ్మాయి విషయంలో ఏమి భావిస్తున్నావు నువ్వు అంటే, ఆవిడ తిరుముకు మండలంలో చిరునవ్వును చూసి నువ్వు ఆనందపడాలి, కానీ ఇప్పుడు ఆ చిరునవ్వే లేదే మా అమ్మాయి ముఖంలో. ఏం చేత? నీ యొక్క ఎడబాటు చేత. మరి అదే కదా క్రమం. సీతాపిరాటి యొక్క తిరుముఖ మండలంలో చిరునవ్వు చూడాలి అని రామచంద్రుడు తానే ఆటలో ఓడిపోవటానికి ప్రయత్నించాడు కదా, మరి అది కదా క్రమం. కానీ మా అమ్మాయి తిరుముఖ మండలంలో చిరునవ్వు అనేదే లేదయ్యా, మనసు ఎప్పుడు కలతబారిపోయే ఉంటుంది. సీతాపిరాటి కంటే చాలా చిన్నపిల్ల, ఆవిడికి 32 ఏళ్ల వయసు, మా అమ్మాయి చిన్నపిల్ల. ఆవిడ కొంతకాలం ఆయనతోటి కలిసి ఆనందాన్ని అనుభవించింది కనుక అనుభవాలని నెమరు వేసుకుంటూ ఆవిడ కాలం గడిపేయగలదు. కానీ మా అమ్మాయి ఇంకా చిన్నపిల్లయ్యా, ఈవిడ విషయంలో అసలు నువ్వేమని ఆలోచిస్తున్నావు అంటున్నారు ఆళ్వార్ నాయకి తల్లి గారు.